పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి మండలంలో పెద్దగార్లపాడు గ్రామంలో చెట్టునాడు సిమెంట్ ఫ్యాక్టరీ మరియు తెంగడ గ్రామంలో భవ్య సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా అధికారులు స్పందించారు. తాజాగా జిల్లా ఉన్నతాధికారుల బృందం ఈ గ్రామాలను సందర్శించి అక్కడ పరిస్థితులను సమీక్షించింది. ముందుగా ఫ్యాక్టరీ సమీపంలోని పొలాలపై దుమ్ము తాకిడి సమస్యను పరిశీలించారు. ఫ్యాక్టరీ మైనింగ్ వల్ల దెబ్బతిన్న ఇళ్లలో అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను కూడా పరిశీలించి నివేదిక సిద్ధం చేశారు. అధికారులు 32 ఎకరాల ఎండోమెంట్ భూములను పరిశీలించి అనంతరం స్థానికుల వద్ద నుంచి ఫ్యాక్టరీల వల్ల కలిగిన ఇబ్బందులపై వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మురళి మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ రైతులు గతంలోనే సమస్యలపై జిల్లా కలెక్టర్ విన్నవించుకున్నారని, దుమ్ము ధూళి వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టికి నివేదికను తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అధికారులు ఈ చర్యల గ్రామస్తులు కొంత ధైర్యం కలిగిస్తుండగా నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై స్థానికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనకి చెట్టినాడు సిమెంట్, భవ్య సిమెంట్ అని చెప్పారు, రెండు మనకు ఉన్నాయండి. చెట్టినాడు సిమెంట్ వచ్చేటప్పటికి తెక్కెళ్ళపాడు, పెద్దగార్లపాడు విలేజ్లో కవర్ అయి ఉంది. అట్లాగే మనకి భవ్య సిమెంట్ వచ్చేటప్పుడు తంగేడ విలేజ్లో కవర్ అయింది. అక్కడ మనం ప్రధానంగా ఈరోజు మనం చూసిన చెట్టినాడు సిమెంట్ సంబంధించిన ఈ తెక్కెళ్ళపాడు, మన పెద్దగార్లపాడు సంబంధించిన గ్రామస్తులు ఆల్రెడీ గతంలో కలెక్టర్ గారికి నాకు కూడా పడుతున్న ఇబ్బందులు చెప్పారు. అంటే రైతులకి సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఏంటంటే ఆ ఫ్యాక్టరీకి సరౌండింగ్ ఉన్న ఫార్మర్స్ అందరూ కూడా అది అన్ని రకాల పంటలు కూడా వారు నష్టపోతున్నాము. ఆ డస్ట్ పడి ఆ ఈల్డింగ్ తగ్గిపోతుంది. వచ్చిన ఈల్డింగ్ కూడా సరైన ధర లేక అన్ని విధాలు నష్టపోతున్నామని చెప్పని వారు చెప్పున్నారు. అట్లాగే నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చెప్పారు కొన్ని చోట్ల. అట్లాగే మనకి ఇప్పుడు అక్కడ మైనింగ్ జరగడం వల్ల హౌసింగ్ కూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయని చెప్పి అది కూడా చెప్పారు. అందుకని మనం హౌసింగ్ కూడా చూడటానికి వచ్చాము. అది మొన్న 18వ తారీఖున గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఆల్ డిపార్ట్మెంట్స్ ప్లస్ ఈ మేనేజ్మెంట్, చెట్టినాడు మేనేజ్మెంట్, సిమెంట్ మేనేజ్మెంట్, బయో సిమెంట్ మేనేజ్మెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది.